జూన్ 4th 2024 ఎలక్షన్ రిజల్ట్సే కాదు, నీట్ రిజల్ట్స్ కూడా వచ్చాయి. నీట్ రిజల్ట్స్ ఈ ఎలక్షన్ రిజల్ట్స్ కన్నా ఎక్కువ కాంట్రవర్సీస్ క్రియేట్ చేశాయి. కాంట్రవర్సీ 1, ఈ ఇయర్ ఎగ్జామ్ టాపర్స్. ఈసారి నీట్ ఎగ్జామ్ లో ఫుల్ మార్క్స్ 720కి 720 వచ్చిన క్యాండిడేట్స్ 67 మంది. నీట్ చరిత్రలోనే ఇది మొదటిసారి. 2023లో 20 lakhs స్టూడెంట్స్ నీట్ ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తే కేవలం 2 టాపర్స్ ఉన్నారు. కానీ ఈసారి 24 lakhs రాస్తే 67 టాపర్స్ ఉన్నారు. కానీ కాంట్రవర్సీ ఏంటి అంటే ఇందులో 6 స్టూడెంట్స్ సేమ్ సెంటర్ నుంచి ఎగ్జామ్ ఇచ్చారు. వాళ్ళందరూ ఫరీదాబాద్, హర్యానా సెంటర్లో సేమ్ సీక్వెన్స్ ఉన్న క్యాండిడేట్స్. ఇంతమంది టాపర్స్ ఈ ఎగ్జామ్లో రావడం పేపర్ లీక్ అయిందా అనే డౌట్ రైజ్ చేసింది. అలానే ఈ 67 టాపర్స్లో ఆంధ్ర నుంచి 4 స్టూడెంట్స్ ఉంటే తెలంగాణ నుంచి ఒక్కరు కూడా లేరు. కాంట్రవర్సీ 2, గ్రేస్ మార్క్స్. ఎగ్జామ్లో 180 క్వశ్చన్స్ ఉంటే ప్రతి క్వశ్చన్కి 4 మార్క్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి 720 మార్క్స్ రావడం సహజమే. కానీ సెకండ్ ర్యాంక్ వాళ్ళకి వస్తే 716 మార్క్స్ లేదా నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి 715 మార్క్స్ రావాలి. కానీ ఈసారి 719, 718 మార్క్స్ కూడా వచ్చాయి. ఎన్టీఏ ఇది ఎలా ఇవాల్యుయేట్ చేసింది అనే క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. ఈ గ్రేస్ మార్క్స్ ఎందుకు అంటే సవాయ్ మోదాపూర్ సెంటర్లో హిందీ పేపర్ బదులుగా ఇంగ్లీష్ పేపర్ డిస్ట్రిబ్యూట్ చేయడం వల్ల కొన్ని స్టూడెంట్స్కి 3 hours 20 minutes కన్నా తక్కువ టైం దొరికింది. అందుకే ఈ గ్రేస్ మార్క్స్ అని ఎన్టీఏ డిక్లేర్ చేసింది. ఇలా టైం లాస్ వల్ల గ్రేస్ మార్క్స్ వచ్చిన క్యాండిడేట్స్ 1563 ఉంటే అందులో ఇద్దరికి 718, 719 మార్క్స్ వచ్చాయి. ఇలా ఎగ్జామ్ ప్యాటర్న్ ప్రకారం అస్సలు పాసిబుల్ కాని మార్క్స్ రావడం కూడా ఇవాల్యుయేషన్ ఇంటిగ్రిటీని క్వశ్చన్ చేస్తుంది. అందుకనే ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఒక స్పెషల్ 4-member ప్యానెల్ని పెట్టి ఈ 1563 స్టూడెంట్ రిజల్ట్స్ని రీవాల్యుయేట్ చేస్తుందని డిక్లేర్ చేసింది. ప్రపంచంలోనే ఒక అతిపెద్ద ఎగ్జామ్, ఇంకా లక్షల స్టూడెంట్ భవిష్యత్తుని డిసైడ్ చేసే ఎగ్జామ్ మీద ఇన్ని కాంట్రవర్సీస్ రావడం మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద జనాలకి నమ్మకం పోయేలా చేస్తుంది. మీరు ఏమంటారు?